ఆంధ్రప్రదేశ్ పర్యాటకుడిని హత్య చేసిన గోవా ప్రాంతంలో పర్యాటక ప్రేమికులు బహిష్కరించాలి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ నేత మేడ శ్రీనివాస్ కోరారు. పర్యాటకులకు రక్షణ కల్పించలేని గోవా సర్కార్ మున్ముందు భారీగానే ఆర్థిక నష్టం చవిచూస్తోందన్నారు. గోవాలో జరిగిన హత్య ఘటనపై ఏపీ సర్కార్ సరైన రీతిలో స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇంత ఘోరమైనటువంటి క్రైమ్ జరిగితే కనీసం గోవా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ముందు ఆ గోవాలో జరిగినటువంటి ఘటనలో నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ రాష్ట్రం నుంచి బహిష్కరించి టూరిస్టులకి మీరు ఒక నమ్మకం కలిగించండి. అందుకని మేము ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రులకి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గోవా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా ఇక్కడ ఇలాంటి పనులు చేస్తే మన రాష్ట్ర ఆదాయాలు తగ్గిపోతే ఇతర రాష్ట్రాల నుంచి ఎవరు రారు అనే ఒక గౌరవం నమ్మకం కలగాలి, ఆ భయం ఏర్పడాలి. అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రుల్ని గోవా వెళుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అల్టిమేటం ప్రకటించండి. ఇక్కడ సరైనటువంటి భద్రత లేదు. ఎందుకంటే ఒక అల్టిమేటం ప్రకటిస్తే కనీసం మిగతా రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ప్రజానికానికైనా ఒక భద్రత ఉంటుంది. ఇప్పుడు టూరిస్టులు అంటే ఖచ్చితంగా ఆ ప్రాంతానికి ఎంతో ఆదాయ వనరులు కల్పించేటటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి అలాంటిది ఈరోజు